హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో కాజు బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో మనం మైదా పిండిని కానీ బేకింగ్ పౌడర్ని కానీ ఏమీ యూస్ చేయట్లేదండి, అలానే బేక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. అలానే ఒక 1/2 కప్ సూజీని తీసుకుంటున్నాను. అంటే మనం ఉప్మాకు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ఉప్మా రవ్వను తీసుకోవాలి. వీటితో పాటుగా ఒక 1/2 కప్ ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనం షుగర్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ని ఒక 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాజుని ఒక 1/4 కప్పు తీసుకోవాలి. ఈ జీడిపప్పుని ఇలానే వేసుకోకుండా లైట్గా క్రష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు, కానీ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యే వేసుకుంటున్నాను. ఇందులో స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా ఈ విధంగా మొత్తం రబ్ చేస్తూ పిండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, పిండిని పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని పాలతోటి మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేసారంటే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం షుగర్ వేసినాం కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మిక్స్ చేసుకోవడానికి మనకి ఎక్కువ పాలు కూడా పట్టవండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇంతకంటే లూజ్గా కలుపుకున్నామంటే మనం బిస్కెట్స్ ఆయిల్లో వేయగానే స్ప్లిట్ అయిపోతాయి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల బిస్కెట్స్ క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీని చూపిస్తాను చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండితోటి బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను పిండిని 2 పార్ట్స్గా చేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు వీటిని రౌండ్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను కాబట్టి ఈ పిండిని ఈ విధంగా అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకుని కట్ చేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి రెండింటిని కట్ చేసేసుకున్నాము. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల బిస్కెట్ షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ పిండి లూజ్గా ఉంది అంటే షేప్ అవుట్ అయిపోతాయి. వీటిని కట్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీటిని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియంగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ని ఒకటొకటిగా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బిస్కెట్స్ లోపలంతా కూడా ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా వస్తాయి. బిస్కెట్స్ వేయగానే గరిటె పెట్టి కదపకుండా ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇంతేనండి, చాలా ఈజీగా 15 to 20 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని 5 to 10 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఇలా వదిలేయటం వల్ల ఈ బిస్కెట్స్ బాగా క్రిస్పీగా అవుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.